కాబోయే ముఖ్యమంత్రి ఎడుగూరి సన్నింటి జగన్మోహన్ రెడ్డి కొత్తపేట ప్రజలకు, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి అన్నకు, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 సంవత్సరాలు ఉన్నాడు. కానీ ఆ 5 ఏళ్లలో ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే తన ప్రజల గురించి ఇలా ఆలోచన చేయాలి, ముఖ్యమంత్రి అంటే ఇలాంటి పథకాలను రూపొందించాలి, ముఖ్యమంత్రి అంటే ఆ పథకాలను ఇలా అమలు చేసి చూపాలి అని ఒక మాదిరిగా నిలిచాడు రాజశేఖర రెడ్డి గారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 ఏళ్లలో ఏ ఒక్కరోజు ఒక్క రూపాయి ఏ ఛార్జీ పెంచకుండానే, ఒక్క రూపాయి ఏ పన్ను పెంచకుండానే అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. నీది ఏ కులమని అడగలేదు, నీది ఏ మతమని అడగలేదు, ఆఖరికి నువ్వు నా పార్టీ వాడివా లేక అవతల పార్టీ వాడివా అని కూడా అడగలేదు. మన పర తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క వైఎస్ఆర్ మాత్రమే అని గర్వంగా చెప్పుకోగలం. ఇప్పుడు ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. వెన్నుపోటుకు, అవినీతికి, అబద్ధాలకు, అరాచకాలకు మారుపేరు చంద్రబాబు గారు. రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు గారు. అదే మొట్టమొదటి సంతకం అవుతుందని కూడా వాగ్దానం చేశాడు. ఆ మొదటి సంతకానికే దిక్కు లేకుండా చేశాడు చంద్రబాబు గారు. రైతులను దగా చేశాడు చంద్రబాబు గారు. డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. అమ్మా మీ రుణమాఫీ అయిందా? అక్క మీ రుణమాఫీ అయిందా? మీ రుణమాఫీ చేయలేదు కదా, దానికి వడ్డీ పడుతుంది కదా. ఇప్పుడు పసుపు కుంకుమ అని ఇస్తున్నాడే, అది కనీసం ఆ వడ్డీకైనా సరిపోతుందా? రుణమాఫీ చేయలేదు కదా, దానికి వడ్డీకైనా ఈయన ఇస్తున్న పసుపు కుంకుమ సరిపోతుందా? సరిపోవట్లేదు అంటే ఆయన ఏం చేయాలని చూస్తున్నాడో మీకు అర్థమవుతుందా? మీకు రుణమాఫీ చేయలేదు, మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు పసుపు కుంకుమతో. అర్థమవుతుందమ్మా? మోసపోతారా? ఎంగిలి చేయి విదిలిస్తున్నాడు చంద్రబాబు గారు. రుణమాఫీ చేస్తాను అన్నది చంద్రబాబు గారి వాగ్దానం. మహిళలకు ఒక్క రూపాయి రుణమాఫీ చేయకుండా మహిళలందరికీ వంచన చేశాడు చంద్రబాబు గారు. విద్యార్థులకు మొత్తం ఫీజు పీజీ నుంచి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఎంతమంది విద్యార్థులు పాపం తల్లిదండ్రులు అప్పుల పాలైపోతున్నారని ఈరోజు చదువులు మానేస్తున్నారు. ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళడానికి లేదు. ఇప్పుడు పేదవాడికి జబ్బొస్తే మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్ళాలి. ముఖ్యమంత్రికో ఆయన కుటుంబంలో వారికో జబ్బులు వస్తే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తారా, గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారా? ఎప్పుడైనా గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చారా? మీరు చూసారా? వాళ్ళేమో కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాలి, పేదవాడు మాత్రం గవర్నమెంట్ ఆసుపత్రికే వెళ్ళాలట. ఇది అమానుష్యం కాదా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు తన ప్రజల గురించి ఇలాగైనా ఆలోచన చేసేది. పోలవరం 15,000 కోట్లున్న ప్రాజెక్టుని కమిషన్ల కోసము 60,000 కోట్లకు పెంచేశాడు. నిజానికి కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టు, కానీ కేంద్రమే ఆ ప్రాజెక్టు చేస్తే చంద్రబాబు గారికి కమిషన్లు రావు కదా.
అందుకని కేంద్రం నుంచి ఇప్పించుకున్నాడు. పోలవరం 3 ఏళ్లలో పూర్తి చేస్తాను అన్నది చంద్రబాబు గారి వాగ్దానం. చంద్రబాబు గారికి మాట మీద నిలబడే నైజమే ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తయిపోయేది కాదా? ఇప్పటికి కూడా చంద్రబాబు గారు పోలవరం పూర్తి చేయలేదు అంటే మాట మీద నిలబడే నైజం చంద్రబాబు గారికి లేనట్టే కదా. నాకు చాలా అనుభవం ఉంది. రాజధాని నేనే కట్టేస్తాను, హైదరాబాద్ మొత్తము నేనే కట్టేశాను అని ప్రచారం చేసుకొని కదా ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు గారు. రాజధాని కోసం ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా కట్టాడా? ఒక్క ఫ్లైఓవర్ అయినా కట్టాడా? కేంద్రం చెప్తుంది 2500 కోట్ల రూపాయలు రాజధాని కోసము ఇచ్చారట. ఏమైనట్ట డబ్బులన్నీ? చంద్రబాబు గారి బొజ్జలో ఉన్నాయి. అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు రాజధానిలో. ఇంకొక 5 ఏళ్లు ముఖ్యమంత్రిని చేస్తాడట, అమరావతిని అమెరికా చేస్తాడట, శ్రీకాకుళాన్ని హైదరాబాద్ చేస్తాడట, మన చెవులో పూలు పెడతాడట, మన చెవులో క్యాబేజీలు కూడా పెడతాడట. నమ్ముతారా? నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, అన్నారా? వచ్చిందా? అన్నా మీ కొడుకు వచ్చిందా? అమ్మా మీ కొడుకు వచ్చిందా? తమ్మి నీకు వచ్చిందా? ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారి కొడుకు లోకేష్ కు మాత్రమే వచ్చింది. ఒకటి కాదు, 2 కాదు, ఏకంగా 3 శాఖలకు మంత్రి అయి కూర్చోబెట్టాడు చంద్రబాబు గారు. పోనీ ఈయనేదో చాలా సమర్థుడా అనుకుంటే ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు. ఆలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు ఈ పప్పు గారు, ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. ఏ అనుభవం ఉందని, ఏ అర్హత ఉందని? 1 కాదు, 2 కాదు, ఏకంగా 3 శాఖలకు మంత్రిని చేశాడు చంద్రబాబు గారు. ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకేమో 3 ఉద్యోగాలట, ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా రాకపోతే మన రాష్ట్రానికి పరిశ్రమలు రావు, మన పిల్లలకు ఉద్యోగాలు రావు. అంత ముఖ్యమైన ప్రత్యేక హోదాను నీరుగార్చడానికి చంద్రబాబు గారు చేయని ప్రయత్నమే లేదు. బీజేపీతో కలిసి 4 ఏళ్లు సంసారం చేశాడు చంద్రబాబు గారు. అయినా కూడా ప్రత్యేక హోదా సాధించలేకపోయాడు. ఇది ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు వైఫల్యం కాదా? గత ఎన్నికలకు ముందేమో 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు హోదా కావాలి అన్నాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత హోదా వద్దు, ప్యాకేజీ ఏ ముద్దు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, ఏమంటున్నాడు చంద్రబాబు గారు? మళ్ళీ హోదా కావాలి అంటున్నాడు. ఎన్నికలు రేపు అయిపోతాయి, అప్పుడేమంటాడు చంద్రబాబు గారు? తెలియదు, ఎవరికీ తెలియదు. గత ఎన్నికల్లో ఏమో బీజేపీతో పొత్తు అన్నాడు, ఈ ఎన్నికల్లో ఏమో కాంగ్రెస్ తో పొత్తు అంటున్నాడు. చంద్రబాబు గారు ఎప్పుడూ ఒక మాట మీద నిలబడరు, గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు గారిది ఎప్పుడూ ఒక మాట కాదు, ఎప్పుడూ 2 మాటలే.
అందుకే ఇలా 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 చూపించుకుంటూ తిరుగుతాడు. ఇన్నేళ్ళు మనకు అర్థం కాలేదు ఇదే ఇలా ఇలా అంటే ఏమిటని. నాకు 2 నాలుకలున్నాయి, నాకు ఎప్పుడు 2 మాటలు అని చెప్పడం అన్నమాట. ఇప్పటి నుంచి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇలా 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 అంటే మనం అర్థం చేసుకోవాలి, అవునవును కరెక్టే మీకు 2 నాలుకలు ఉన్నాయి అని. చంద్రబాబు గారికి దమ్ముంటే నిజం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం చేయని ప్రయత్నం లేదు. ఢిల్లీలో ధర్నాలు చేశాడు, ఆంధ్ర రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు, రాస్తారోకోలు చేశాడు, బంధులు చేశాడు, యువబేరీలు పెట్టాడు. ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది ఎంపీలు నిరసనగా రాజీనామాలు కూడా చేసి పదవీ త్యాగం కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఇంతగా ఊరూరు తిరిగి పోరాడుండకపోతే ఈ రోజు చంద్రబాబు గారి నోట ప్రత్యేక హోదా కావాలి అన్న మాట వచ్చుండేదా? చంద్రబాబు గారు మళ్ళీ యూటర్న్ తీసుకొని హోదా కావాలి అంటున్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదా? దమ్ముంటే చంద్రబాబు గారు నిజం చెప్పాలి. కానీ చంద్రబాబు గారికి నిజం చెప్పే దమ్ము లేదు. ఎందుకో తెలుసా? చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. నాన్న చెప్పేవాడు చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు చంద్రబాబు గారి తలకాయ 1000 ముక్కలైపోతుందట. అందుకనే చంద్రబాబు గారు ఎప్పుడూ నిజం చెప్పరట. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు గారు ఎప్పుడూ నిజం మాట్లాడరు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, చంద్రబాబు గారు మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పుకొని తిరుగుతున్నాడు ఈ దొంగబాబు. నమ్ముతారా? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఈయనే ఉన్నాడు కదా, అప్పుడు ప్రజల బాధ్యత ఈయనది కాదా? లోకేష్ భవిష్యత్తు మాత్రమే ఈయన బాధ్యత. ఈ 5 ఏళ్ళు కొడుకు మాత్రమే చేసుకున్నాడు. ప్రజలకు ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా ఈ ముఖ్యమంత్రి గారు? ఇప్పుడు నిస్సిగ్గుగా ప్రజల బాధ్యత నాది అని కొంచెం చెప్పుకొని తిరుగుతున్నాడు. పొరపాటున మన బాధ్యత ఈయన చేతుల్లో పెట్టాము అంటే నాశనం చేసేస్తారు. నారా రూప రాక్షసులు వీళ్ళు. దేశాన్ని రాష్ట్రాన్ని లూటీ చేశారు తండ్రి కొడుకులు కలిపి. ప్రతి దాంట్లోనూ అవినీతి, ప్రతి దాంట్లోనూ కరప్షన్, ప్రతి దాంట్లోనూ కమిషన్. ఏ ప్రాజెక్టు తీసుకున్నా, భూస్కాములు తీసుకున్నా, ఇసుక దగ్గర నుంచి లిక్కర్ దాకా ప్రతి దాంట్లో మాఫియా, ప్రతి దాంట్లో కరప్షనే. ఎన్నికలు వస్తున్నాయి, తెలుగుదేశం పార్టీ నాయకులు మీ ఇంటికి వస్తున్నారు. మీ ఇంటికి వచ్చి మీ ఓటు అడుగుతున్నారు, అవునా? తెలుగుదేశం పార్టీ నాయకులు మీ ఇంటికి వస్తే మీరేం చెప్పాలో తెలుసా? ఇంట్లో ముందు కుర్చీ వేసి కూర్చోబెట్టి ఏం చెప్పాలో తెలుసా? కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చంద్రబాబు గారు వాగ్దానం చేశారు కదా. అంటే మా పిల్లలకు మేము 5 ఏళ్లుగా కట్టిన ఫీజు మొత్తము చంద్రబాబు గారు మాకు బాకీ కదా. ముందా బాకీ సంగతి ఏంటి అని తేల్చమని చెప్పండి. ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు గారు వాగ్దానం చేశారు కదా. ఆ లెక్కన ఆడపిల్లలను కన్న ప్రతి తల్లిదండ్రులకు చంద్రబాబు గారు 25,000 రూపాయలు బాకీ పడినట్టు కదా. ముందా బాకీ సంగతి ఏమిటి అని తేల్చండి. కాలేజీ విద్యార్థులకి ఐప్యాడ్ ఇస్తామన్నారు, ఇచ్చారా? ఎన్నికల్లోపే అది కూడా ఇమ్మని తెలుగుదేశం పార్టీ నాయకులను అడగండి. మహిళలందరికీ స్మార్ట్ ఫోన్ ఇస్తామన్నారు, ఇచ్చారా? ఎన్నికల్లోపే ఇమ్మని చెప్పండి, మీ హక్కుగా అడగండి. ఇంటికొక ఉద్యోగం అన్నారు, లేకపోతే 2,000 రూపాయలు ఇస్తామన్నారు, వాగ్దానం చేశారు, అవునా? ఆ లెక్కన నెలకు 2,000 రూపాయలు ఇంటూ 5 సంవత్సరాలు అంటే 60 నెలలు
ఆ లెక్కన ఎంత అయింది? అక్షరాల 1,20,000 రూపాయలు అయింది. అంటే ప్రతి ఇంటికి చంద్రబాబు గారు 1,20,000 రూపాయలు బాకీ పడ్డారన్నమాట. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటికి వస్తే ముందు బాకీ సంగతి ఏంటో తెలుసమని చెప్పండి. పేదలందరికీ 3 సెంట్ల భూమి ఇస్తామన్నారు, ఇల్లు కూడా కట్టిస్తామన్నారు. కట్టించారా? వేల కొద్ది ఎకరాలు అమరావతిలో, విశాఖపట్నంలో స్వాహా చేశారు. ఆ భూమి అంతా ఎవరిదనుకున్నారు? మీదే. మీ భూమి మీకు రాసిచ్చేసేమని అడగండి. రైతులకి రుణమాఫీ అన్నారు, చేనేతలకు రుణమాఫీ అన్నారు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నారు. అంటే మీకు ఎంత రుణం ఉందో అంత రుణము ప్లస్ ఈ 5 సంవత్సరాలలో ఉన్న వడ్డీ మొత్తం అంతా కలిపి చంద్రబాబు గారు మీకు బాకీ అన్నమాట. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటికి వస్తే ముందు బాకీ సంగతి ఏమిటి అని తేల్చమని చెప్పండి. మీ ఓటు కొంటామంటారు, మీ ఓటు అమ్ముతారా అని అడుగుతారు. అమ్ముడుపోతామా? అమ్ముడుపోతామా? నిజానికి వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా చంద్రబాబు గారు మీకున్న బాకీ తీర్చలేరు. చంద్రబాబు గారు మీకున్న బాకీ తీర్చలేరు. ఈ అవినీతి పాలన పోవాలి అంటే జగనన్న రావాలి. కొడుకు మాత్రమే జాబ్ ఇచ్చిన వాడు పోవాలి అంటే జగనన్న రావాలి. ఈ 10 నాలుకల రావణాసుడు పోవాలి అంటే జగనన్న రావాలి. వ్యవసాయం మళ్ళీ పండగ కావాలి అంటే జగనన్న రావాలి. మాట తప్పని వాడు, మడమ తిప్పని వాడు కావాలి అంటే జగనన్న రావాలి. చెప్పింది చేసేవాడు కావాలి అంటే జగనన్న రావాలి. చెప్పిందే కాదు, చెప్పనిది కూడా చేసేవాడు కావాలి అంటే జగనన్న రావాలి. రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి అంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. రాబోయే రాజన్న రాజ్యంలో మీరు ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశాక రాబోయే రాజన్న రాజ్యంలో ప్రతి రైతు మళ్ళీ తలెత్తుకొని రాజులా బ్రతుకుతాడు. ప్రతి రైతుకి ప్రతి ఏటా మే నెలలోనే 12,500 రూపాయలు పెట్టుబడి సాయం కింద ఆ రైతన్న చేతుల్లోనే పెడతాం. గిట్టుబాటు ధర కోసం 3,000 కోట్లతో ఒక నిధి కూడా ఏర్పాటు చేస్తాం. దురదృష్టవశాత్తు కరువు వస్తేనో వరదొస్తేనో రైతు నష్టపోకుండా ఉండడానికి 4,000 కోట్లతో ఇంకొక నిధి కూడా ఏర్పాటు చేస్తాం. ప్రతి విషయంలోనూ రైతుకు అండగా ఉంటాం. మళ్ళీ వ్యవసాయాన్ని పండగ చేస్తాం. డ్వాక్రా మహిళలకు మాటిచ్చి చెప్తున్నాం, మీకు ఎంత రుణం ఉందో అంత రుణము 4 దఫాలలో మీకు రుణమాఫీ చేస్తూ మీ చేతుల్లోనే ఆ డబ్బు పెడతాం. మళ్ళీ కొత్త రుణాలు 0 వడ్డీకే ఇస్తాం. విద్యార్థులకు చెప్తున్నాం, మీరు ఏ కోర్సు చదువుకున్నా, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఏ కోర్సు చదువుకున్నా, ఏ కాలేజీలో చదువుకున్నా, ఎన్ని లక్షలు ఖర్చైనా ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా ఇస్తున్నాం. అంతేకాదు ప్రతి సంవత్సరము 20,000 రూపాయలు హాస్టల్ మెస్ ఛార్జీల కోసం ఆ విద్యార్థి చేతుల్లోనే పెడతాం. ప్రతి తల్లి వాళ్ళ పిల్లలను కూలీకి తీసుకువెళ్లకుండా స్కూలుకు పంపడానికి ఏటా 15,000 రూపాయల తల్లి చేతుల్లోనే పెడతాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లు పై నిండిన వాళ్లకు 75,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం. అవ్వా తాతలకి పెన్షన్ వయసు 65 నుంచి 60కే కుదించి 2,000 నుంచి క్రమంగా పెంచుకుంటూ 3,000కు చేస్తాం. వికలాంగులకు 3,000 పెన్షన్ ఇస్తాం. ప్రతి విషయంలోనూ వారికి అండగా నిలబడతాం. మంచినీటి సమస్య లేకుండా చేస్తాం. ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లుండేలా, పేదవాళ్ళందరికీ పక్కా ఇల్లుండేలా చేస్తాం. ఆక్వాకల్చర్ కు కరెంటు ఛార్జీలు ₹1.5కే యూనిట్కి ఇస్తాం. ప్రతి విషయంలోనూ మీకు ఉండగా ఉంటాం. ఎందుకంటే రాజుకు మనసు లేకపోతే, రాజు మంచివాడు కాకపోతే ప్రజలు చల్లగా ఉండలేరు. రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి అంటే
మనసున్నవాడు ముఖ్యమంత్రిగా ఉండాలి. జగనన్నను మీరు ఆశీర్వదించాలని ఒక్కసారి రాజన్న రాజ్యం కోసం మళ్ళీ మరొకసారి నాంది పలకాలని మా ప్రార్థన. బాబొస్తే జాబ్ వస్తుందన్నారు. ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఏమొచ్చింది? కరువు వచ్చింది. అందుకే ఇంటికి పంపేద్దాం. ప్రజా తీర్పు కావాలి. బై బై బాబు. ప్రజా తీర్పు కావాలి. బై బై బాబు. ప్రజా తీర్పు. ప్రజా తీర్పు. ప్రజా తీర్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న జగ్గిరెడ్డి గారు మీకు పరిచయస్తుడే. మీ వాడు, మీకు అందుబాటులో ఉండేవాడు. గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. వీళ్ళ తండ్రి గారు చేసిన సేవలు కూడా జ్ఞాపకం ఉంచుకొని అన్నను ఆశీర్వదించవలసిందిగా మా ప్రార్థన. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అనురాధమ్మ. ఎంపీ అభ్యర్థి అనురాధమ్మ మహిళ, చదువుకున్నది. మీరు ఆశీర్వదిస్తే మీకు చేసి సేవ చేయాలని ఆశపడుతున్నది. గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. 11వ తేదీ ఎన్నికలున్నాయి. ఈ నెల 11వ తేదీ ఎన్నికలున్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజశేఖర్ రెడ్డి గారిని మీ గుండెలో తలుచుకోండి. ఒక్కసారి రాజశేఖర్ రెడ్డి గారిని మీ గుండెలో తలుచుకోండి. మీకు సేవ చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తూ ఫ్యాన్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేయాలని మీకు సేవ చేసిన వైఎస్ఆర్ కూతురిగా ఇదే నా ప్రార్థన. ఫ్యాన్ గుర్తు మీద మీరు వేసే ప్రతి ఓటు రాజన్న రాజ్యానికి వేసినట్టు. ఫ్యాన్ గుర్తు మీద మీరు వేసే ప్రతి ఓటు రాజన్నకు వేసినట్టు. ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే.